మీడియం బడ్జెట్ తో తెరకెక్కిన మజిలీ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. ఇక F2 సినిమా తర్వాత ఆ స్థాయిలో హౌస్ఫుల్ బోర్డులు రెండు తెలుగు రాష్ట్రాలను కనిపిస్తున్నాయి. ఇక మొన్న శుక్రవారం విడుదలైన మజిలీ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఇక నాగ చైతన్య కెరియర్ లోనే ఫస్ట్ డే అలాగే సెకండ్ డే హైయెస్ట్ గ్రాసర్ గా కూడా నిలిచింది. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 7 కోట్లు కొల్లగొట్టింది మజిలీ సినిమా. ఇక ఫస్ట్ డే వీకెండ్ వసూలు చేసిన కలెక్షన్ల గురించి ఇప్పుడు ఫిలిం నగర్ లో ఆ టాపిక్ గా మారింది. ఇక మొదటి రోజు 7 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం 2 రోజులకు గాను 20 కోట్లు రాబట్టింది. అలాగే ఫస్ట్ వీకెండ్ లో అంటే ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 29 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అలాగే 17.40 కోట్ల షేర్ రాబట్టింది. ఇక నైజాం లో 3 రోజులకు గాను 5.65 కోట్ల షేర్ రాబట్టింది. ఇక 3 రోజుల్లో టోటల్ గా వరల్డ్ వైడ్ గా ఏరియా వైడ్ గా కలెక్షన్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి. నైజాం లో 5.65 కోట్లు, సిడెడ్ లో 1.96 కోట్లు, ఇక కృష్ణాలో 1 కోటి, గుంటూరులో 1.22 కోట్లు, నెల్లూరులో 0.38 కోట్లు, వెస్ట్ లో 0.65 కోట్లు, ఈస్ట్ లో 0.87 కోట్లు, ఇక యూఏలో 1.94 కోట్లను రాబట్టగా ఇక టోటల్ గా ఏపీ తెలంగాణలో 13.67 కోట్ల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్లు, ఇక ఓవర్సీస్ లో 2.50 కోట్లను రాబట్టింది. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా 15.62 కోట్ల షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ గా 29.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు కలెక్షన్ విషయానికి వస్తే ఈ రోజు వర్కింగ్ డే కావడంతో కొద్దిగా డ్రాప్ అయ్యాయని తెలుస్తుంది. కానీ అది పెద్ద విషయమేమీ కాదు. ఇక ఈ రోజు ట్రేడ్ ప్రముఖుల లెక్కల ప్రకారం 3 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి అఫీషియల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది. ఇక 2019లో హిట్ సినిమాల జాబితాలో మజిలీ చేరిపోయింది. ఇదే స్పీడ్ ఈ రోజు కూడా కొనసాగితే ఫస్ట్ వీకెండ్ లోనే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచే అవకాశం ఉందని చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్. ఇలాంటి సమాచారం కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసమే చూస్తూనే ఉండండి మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.